వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ నుంచి కొన్ని బిట్స్ చూద్దాం. ఆకులపై కనిపించే తెల్ల మచ్చలు ఏ శిలీంధ్రం వలన కలుగుతాయి? ఆన్సర్ ఆల్బుగో. ఏకకణయుత శైవలానికి ఉదాహరణ క్లామ్డోమోనాస్. సహనివేశ శైవలానికి ఉదాహరణ వాల్వాక్స్. తంతు సహిత శైవలానికి ఉదాహరణ యూలోథ్రిక్స్. బృహత్ శరీరాలను కలిగి ఉండే శైవలాలు కెల్ప్స్. శైవలాలలో కనకవచం సెల్యులోజ్ లేదా కార్బోహైడ్రేట్స్ నిర్మితం. శైవలాల్లో ఉండే వర్ణ పదార్థాలు కొన్ని శైవలాలలో క్లోరోఫిల్స్, కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్స్ ఉంటాయి. శైవలాలలో నిల్వాహార పదార్థాలు పిండి పదార్థాలు. శైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాల సంయోగం వల్ల జరుగుతుంది. అది సమసంయోగం కావచ్చు, అసమ సంయోగం కావచ్చు. సమసంయోగం అంటే ఒకే పరిమాణం ఉన్నటువంటి సంయోగ బీజాల మధ్య సంయోగం జరిగితే దాన్ని సమసంయోగం అంటాం. వేరు పరిమాణాలు ఉన్నటువంటి సంయోగ బీజాల మధ్య సంయోగం జరిగితే అసమ సంయోగం అంటాం. ఒకే పరిమాణాన్ని కలిగి ఉండి కషాబ సహితంగా ఉండేటటువంటి సంయోగ బీజాల మధ్య జరిగే సంయోగానికి ఉదాహరణ క్లామిడోమోనాస్. ఒకే పరిమాణం నుండి సంయోగ బీజాలు ఉంటాయి, కషాబాలు ఉంటాయి. క్లామిడోమోనాస్ లో ఇలాంటిది ఉంటుంది. తర్వాత ఒకే పరిమాణం ఉండి కషాబ రహితంగా ఉండేది స్పైరోగైరాలో ఉంటుంది. వేరు పరిమాణంలో ఉండే సంయోగ బీజాల సంయోగం ఏమంటారు? అసమ సంయోగం అంటారు. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. ఇక్కడ క్లామిడోమోనాస్ సమ సంయోగం కూడా ఇచ్చాం కదా. క్లామిడోమోనాస్ లో సమ సంయోగం ఉంటుంది, అసమ సంయోగం కూడా ఉంటుంది, అంటే పరిస్థితిని బట్టి. అండ సంయోగం అనగానేమి ఒక స్థూల చలనరహిత స్త్రీ సంయోగ బీజం తోటి సూక్ష్మ చలనయుత పురుష సంయోగ బీజం సంయోగం చెందడాన్ని అండ సంయోగం అంటారు. ఇక్కడ ఇదేమో స్థూల చలనరహిత, ఇక్కడనేమో చలనయుత. ఉదాహరణకి వాల్వాక్స్, ఫ్యూకస్. ఆహారంగా వినియోగించే శైవలాలు పోర్పైరా, లామినేరియా, సర్గసం. వీటిని ఆహారంగా వినియోగిస్తారు. దాదాపు 70 జాతుల సముద్ర శైవలాలని ఆహారంగా వినియోగిస్తున్నారు. హాలోఫైటిక్ అంటే స్వయం పోషిత పోషణని హాలోఫైటిక్ ప్లామెల్లా దశ అనగానేమి కొన్ని కషాపయుత ఆకుపచ్చ శైవలాలు లేదా మొక్కల వంటి ఫ్లాజెల్లెట్ల జీవితచక్రంలో చలనరహిత కషాపరహిత విడి కణాల సమూహాన్ని పామెల్లా దశ అంటారు. ప్లియోమార్పిక్ అనగానేమి ఒక జీవి తన జీవిత చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ విడి రూపాల్లో ఉండడాన్ని ప్లియోమార్పిక్ అంటారు. ప్లాస్మోడియం అనగా జిగురు బూజుల్లోని ప్లాస్మా త్వచంతో కూడిన బహుకేంద్రకీత జీవ పదార్థ ద్రవ్యరాశిని ప్లాస్మోడియం అంటారు. వాణిజ్యపరంగా ఉపయోగించే శైవలాలు ఆల్జిన్, ఇవి గోధుమ వర్ణ శైవలాలు. కర్రాజిన్, ఇదేమో ఎరుపు రంగు శైవలు. వీటిని వాణిజ్యపరంగా వాడతారు, ఆల్జిన్, కర్రాజిన్. జున్నుగడ్డి అగార్ ఉంటుంది కదా, ఈ జున్నుగడ్డిని ఉత్పత్తి చేసే శైవలం ఇది. ఆన్సర్ వచ్చేసి జెలీడియం గ్రాసిలేరియా. జున్నుగడ్డని దేనికి ఉపయోగిస్తారు? సూక్ష్మజీవులను పెంచడానికి, ఐస్ క్రీంల తయారీలో, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు. అయోడిన్ ఏ శైవలం నుంచి సేకరిస్తారు? లామినేరియా, ఇది ఒక గోధుమ రంగు శైవలం, కెల్ప్స్ అంటాం. లామినేరియా అనే శైవలం నుంచి అయోడిన్ ని సేకరిస్తారు. ఆహారంగా ఉపయోగించే ఏకకణ శైవలాలేవి? క్లోరెల్లా, స్పైరులినా. వర్ణ పదార్థాలు నిల్వాహార పదార్థాల ఆధారంగా శైవలాలను ఎన్ని తరగతులుగా విభజించవచ్చు? ఆన్సర్ వచ్చేసి 3 తరగతులుగా విభజించవచ్చు. అవి క్లోరోఫైసి, పియోఫైసి, రోడోఫైసి. వర్ణ పదార్థాలను నిల్వాహార పదార్థాల ఆధారంగా శైవలాలు మనం 3 తరగతులుగా విభజించారు: క్లోరోఫైసి, పియోఫైసి, రోడోఫైసి. ఫస్ట్ వన్ క్లోరోఫైసి. క్లోరోఫైసిలో ఉండే అన్ని కూడా ఆకుపచ్చని శైవలాలు. వీటిలలో క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి ఉంటాయి. హరిత రేణువులు క్లోరోఫైసికి సంబంధించినటువంటి తరగతిలోని శైవలాలలో హరిత రేణువులు కొన్నిట్లలో చక్రాభంగా ఉంటాయి, ఫలకంగా ఉండొచ్చు, వల ఆకృతి లేదా గిన్నె ఆకృతి, సర్పిలాకారం, రిబ్బన్ ఆకారం. వీటిలలో ఏదైనా ఉండొచ్చు. నిల్వాహార పదార్థాలు నూనె బిందువుల రూపంలో ఉంటాయి. క్లోరోఫైసిలో కనకవచం సెల్యులోజ్ మరియు పెక్టిన్ చే నిర్మితం. శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా క్లోరోఫైస్ లక్షణాలు. అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి సమసంయోగం, అసమ సంయోగం, అండ సంయోగం పద్ధతుల్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ పియోపైసి. పియోపైసిని గోధుమ వర్ణ శైవలాలు అంటాం, కెల్ప్స్ అని పిలుస్తారు. వీటిలో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి ఉంటుంది. తర్వాత వీటితో పాటు క్యారోటినాయిడ్స్, జాంతోఫిల్స్ ని కలిగి ఉంటాయి.
ఫ్యూకోజాంతిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. పియోపైసిలో నిల్వ ఆహార పదార్థం వచ్చేసి లామినారిన్ మానిటా. కనకోచం సెల్యులోజ్ మరియు ఆల్జిన్ అనేటటువంటి పదార్థంతో నిర్మితం. ఇవి ఏం చేస్తాయంటే స్థాపనాంగం ద్వారా ఒక ఆధారానికి లగ్నీకరణ చేయబడి ఉంటాయి. స్టైప్ అనేటటువంటి ఒక కాడ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. పియోపైస్ లో ఉండే పత్రాలని ప్రాన్స్ అని పిలుస్తారు. ప్రాన్స్. పియోపైస్ లో శాఖీయోత్పత్తి అనేది ముక్కలవడం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికషాభయిత గమనసిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసి సమ సంయోగం, అసమ సంయోగం, అండ సంయోగ పద్ధతిలో జరుగుతుంది. పియోపైస్ శేవలాలకు ఉదాహరణ ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గసం, ఫ్యూకస్. నెక్స్ట్ 3వ తరగతి వచ్చేసి రోడోఫైసి. రోడోఫైసి మొక్కలలో పైకో ఎరిత్రిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అందువల్ల ఇవి ఎర్రగా ఉంటాయి. వీటిని ఎరుపు వర్ణపు శేవలాలు అని పిలుస్తారు. వీటిలలో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ డి ఉంటుంది. వీటితో పాటు పైకో ఎరిత్రిన్ కూడా ఉంటుంది. రోడోఫైసిలో నిల్వాహార పదార్థం వచ్చేసి ఫ్లోరిడియల్ స్టార్చ్ ఉంటుంది. శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ఏమో చలనరహిత సంయోగ బీజాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ కూజాకారంలో ఉన్న స్త్రీ సంయోగ బీజాన్ని కార్పగోనియం అని పిలుస్తాం. కషాభరహిత పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేషియా అని పిలుస్తాం. ఇదంతా కూడా రోడోఫైసికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇది బ్రయోపైటకి సంబంధించింది. వృక్షరాజ్యపు ఉభయచరాలను వీటిని పిలుస్తాం. బ్రయోపైట మొక్కల్ని వృక్షరాజ్యపు ఉభయచరాలని పిలుస్తాం. వీటిని ఆదిమ నేల మొక్కలను కూడా పిలుస్తాం. ఆదిమ నేల మొక్కలు కూడా బ్రయోపైట్సే. బ్రయోపైట మొక్కల యొక్క ప్రధాన దేహం అనేది ఏకస్థితికంగా ఉంటుంది. సంయోగ బీజదాన్ని గామెటోపైట్ అని పిలుస్తారు. బ్రయోపైట మొక్కలలో సంయోగ బీజదాన్ని గామెటోపైట్ అంటాం. పురుష బీజాశయాన్ని ఆంతరీడియా అంటారు. బ్రయోపైట మొక్కలలో పురుష బీజాశయాన్ని ఆంతరీడియం అంటాం. స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియం అని పిలుస్తాం. బ్రయోపైట మొక్కలలో సంయోగం వచ్చేసి జాయిడోగమి పద్ధతిలో జరుగుతుంది. బ్రయోపైట్ల జీవిత చక్రం ఏకద్వయస్థితిక జీవిత చక్రం. ఎందుకంటే సంయోగ బీజమేమో ఏకస్థితిలో ఉంటుంది, సిద్ధ బీజమేమో ద్వయస్థితిలో ఉంటుంది. కాబట్టి బ్రయోపైట్ల జీవిత చక్రం ఏకద్వయస్థితిక జీవిత చక్రం. ఇంధనంగా ఉపయోగించే బ్రయోపైట్స్ స్పాగ్నం. ఇంధనంగా ఉపయోగించే బ్రయోపైట్స్ లో స్పాగ్నం నుంచి పీట్ అనే పదార్థాన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. బ్రయోపైట్స్ ని ఎన్ని తరగతులుగా వర్గీకరిస్తారు? బ్రయోపైట్ అని 3 తరగతులుగా వర్గీకరించారు. వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్లో కనిపించట్లేదు. వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. 10th క్లాస్ బయో సైన్స్ బిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి.